వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం గురించి తెలిసిందే. ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు? దీన్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా? అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం. ఇలా తోరం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగకు దారితీసిందని నమ్మేవారు ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథ పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షతలతో కాని, పూలతో కాని పూజించడమే ఈ తోరగ్రంథ పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయే నమ ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మై నమ పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్దితనయామై నమ షష్ఠి గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యై నమ అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయై నమ నవమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యై నమ అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయై నమ నవమ గ్రంథిం పూజయామి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాధివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. పై శ్లోకంలో దక్షిణే హస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. అంతేకాదు, చాలా మంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.